నూనెతో వంట ఇండియాస్ #1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. ఎండాకాలం గాని వానకాలం గాని మా వైజాగ్ మహిళలు ఎప్పుడూ అందంగా ఉంటారా. వీళ్ళ అందం అంటే బయట నుంచి చూడడానికి చాలా అందంగా ఉంటారు, కానీ వైజాగ్ మహిళల స్పెషాలిటీ ఏంటంటే లోపటి నుంచి కూడా చాలా అందంగా ఉంటారు. వెల్కమ్ టు తడవాలు మీకు. లెట్స్ స్టార్ట్. క్రేజీ క్వశ్చన్ అడుగుతా, క్రేజీగా ఆన్సర్ చేసి క్రేజీగా క్యాష్ ప్రైజ్లు కప్పులు గెలుచుకోండి. క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పటి భార్యాభర్తలకి ఇప్పుడు భార్యాభర్తలకి తేడా ఏంటి? ఒకప్పుడు భర్త మాట భార్య వినేది, ఇప్పుడు భార్య మాట భర్త వింటున్నాడు. లేదండి, అది కూడా 10 years బ్యాక్. ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడేది పక్కింటోడు వింటున్నాడు. వాళ్ళు అరుచుకుంటూ పక్కోడు వినబడుతుంది. ఒకప్పుడు భర్తకు భార్య భయపడేది, ఇప్పుడు భర్త భార్యకు భయపడుతుంది, ఏ డ్రమ్ లో పెట్టి చంపేస్తుందేమో అనేసి. ఇది కూడా ఒక 10 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లలు భయపడుతారు, మమ్మీ డాడీ ఏం చేస్తారు. ఒకప్పుడు ఏమండి అని చాలా రెస్పెక్ట్ గా పిలిచేవారు, ఇప్పుడు ఏరా అన్న స్టేజ్ కు పిలుస్తారు. మీరు అప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ? నేను అప్పుడు వాళ్ళే. అంటే ఇప్పుడు పక్కన పాపకు పెళ్ళి అయితే ఒరే అంటారు. అవునా నాన్న? ముందు ఎలా ఉండేది అంటే ఒక హస్బెండ్ హార్ట్ తో మెసేజ్ చేసేవారు, ఇప్పుడు అంతా ఏఐ తో మెసేజ్ చేస్తున్నారు. ఏది నిజమో ఏంటి తెలియదో తెలియట్లే. ఒక్కడు గుర్తు పెట్టుకో, మగాడైనా హార్ట్ తోనే ఉంటాడు ఎప్పుడైనా, అప్పుడు గానీ ఎప్పుడు గానీ. అసలు సిసలైన హార్ట్ ఉన్నవాడే మగాడు. నేచర్ కూడా పులికిరించిపోతుంది. మేడం తెలుగు హిందీ? మేడం హిందీ. మీకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు, సరిపోయేది. నేను ఎందుకు మేడం ఇడా? 1930 में शादी, 2026 में शादी. What is the तेड़ा? तब के हस्बैंड अंडरस्टैंडिंग नहीं होते थे, बट अभी होते हैं. फ्रीडम नहीं मिलती थी इतनी. फ्रीडम नहीं मिलती थी, आज फ्रीडम है, अंडरस्टैंडिंग है. मुझे तो लगता है. మగవాళ్ళ గురించి కరెక్ట్ గా అర్థం చేసుకుంది ఆవిడ. గట్టిగా చెప్పండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ मैडम जी. आइए, हम मगवालू बहुत अंडरस्टैंडिंग है. मस्त नाइस वर्ड बोले. थैंक यू, कंग्रेचुलेशन. ఒకప్పుడు అయితే హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటే వైఫ్ వెళ్ళి బొజ్జిగించి తినిపించేది, ఇప్పుడు రివర్స్ అయిపోయింది, హస్బెండ్ వచ్చి తినిపించాల్సి వస్తుంది ప్రతి వాళ్ళు. లేదు, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడితే ఇంట్లో అత్తమ్మ వచ్చి ప్లీజే విడిపోకండి, మీకు దండం పెడతా అనేవాళ్ళు. మంచి పాయింట్. ఇట్ రైట్. ఆల్రైట్, సో ఇంకా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. ఏరా మ్యూజిక్. కంకిలాగా కాల్చుతున్నావే, ఎదిని ఫిట్టింగ్ ఎదిని కట్టింగ్ హట్కే హోలో చెప్పి కోరు కొట్టందే, అందమైన ఫీలింగ్ అడుగుకే డార్లింగ్ లాగి పెట్టినాలో లబుని సిక్సర్ కొట్టందే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరోనే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి. హాయ్ నాన్న, వాట్స్ యువర్ నేమ్? కావ్య. హాయ్ కావ్య, ఏం చేస్తుంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎనీథింగ్ కలర్ఫుల్? ఏరోనాటికల్. నైస్. యు లైక్ ఫ్లయింగ్, ఏవియేషన్ అంటే ఇష్టమా? యా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. హాయ్ మేడం, వాట్స్ యువర్ నేమ్? హాయ్ జ్యోతి. హాయ్ జ్యోతి గారు, ఏం చేస్తుంటారు జ్యోతి గారు? టీచర్. ఏం చదువు చెప్తున్నారు? ఏ పిల్లలకి చెప్తున్నారు? ప్రీ ప్రైమరీ. హాయ్ మేడం, వాట్స్ యువర్ నేమ్? హలో రవి గారు. మౌనిక గారు, ఏం చేస్తుంటారు? నేను ప్రెజెంట్ హౌస్ వైఫ్ అండి. యా. హాయ్ మేడం, మీ పేరు? హాయ్ రవి గారు, నా పేరు కరుణ. కరుణ గారు, ఏం చేస్తుంటారు? నేను వర్కింగ్ చేస్తున్నారు. మీ పేరులో ఉన్న కరుణ మీరు నవరసాల్లో పండించగలుగుతారా మీ ఫేస్ ద్వారా? ట్రై చేస్తాను. రెడీ, ముందుకు రండి. రెడీ. కరుణ గారు పండిస్తున్నారు కరుణ రసం.
మేడం ఆగ్రా ఎవడు పోలేదు మేడం. కరుణరసం అనేది ఫేస్ ద్వారా రావాలి. ఓకే, ఎవరు పోలేదు ఇక్కడ. రెడీ 3, 2, 1 ఈసారి వచ్చేస్తుంది మ్యూజిక్. మేడం మీరు ఏదో ఎత్తుకుతున్నారు, ఫస్ట్ ఎత్తికేయండి. కరుణరసం మేడం, కరుణరసం. ఓకే, మీకు కావాలంటే మా మోనిక గారు చేసి చూపెడతారు. ఓకే రండి మేడం, కరుణరసం. ఈవిడ నాకు ఎందుకో నవరసాల్లో అన్ని రసాలు తాగేశారు. అన్ని రసాలు. రెడీ, ఈవిని చూడండి ఇప్పుడు. 3, 2, 1 యాక్షన్. వెళ్ళండి. హాయ్ అండి, మీ పేరు? త్రివేణి సార్. త్రివేణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంబీబీ ఎంకే లో మీరు మంచి సింగర్ అని విన్నాను, అవునా? నో సార్. అసలు మొన్న గణేష్ పండుగ ఏదో పాడిరంట, అందరు వెళ్ళిపోయారంట ఆడ నుంచి. నో సార్. కాదా? అసలు ఆయన వచ్చి. హాయ్ సార్, మై నేమ్ ఇస్ భావిక. భావిక ఏం చేస్తున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఐదర్ సాఫ్ట్వేర్ ఆర్ కోర్ సైన్స్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లేదు చాలా ఫస్ట్ రౌండ్ పోలా అద్రి పోలా. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇద్దరిద్దరుగా వెళ్తారు. మీరు ఆ ఆరెంజ్, మీరు ఆ రెడ్. ఓకే, క్రాస్ గా వెళ్తారు. ఒక బెలూన్ తీసుకొని 4 to 4 బ్యాలెన్స్ చేసి చేతులు వెనకాల పెట్టి ఇక్కడ నుంచి బయలుదేరాలి. మధ్యలో బెలూన్ పడిపోతుంది అని మీరు చేతితో పట్టుకున్నారనుకోండి, మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. చేయి టచ్ చేయకూడదు. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బెలూన్ తీసి వీపు మీద పెట్టుకొని చేతులు మెలేసి ఆ బెలూన్ ని పగలగొట్టాలి. ఎవరైతే పగలగొట్టి ఫాస్ట్ గా వచ్చి నా చేయి కొడతారో ఆ టీం ని ప్రశ్న అడుగుతా. 3 questions, 2 right answers. You win the round. 3, 2, 1 go. ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నావు. మీనాక్షి చౌదరి నటించిన ఏవైనా 4 తెలుగు సినిమాలు చెప్పండి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, హిట్. వెరీ గుడ్, హిట్. సంక్రాంతికి వస్తున్నాం. రైట్ ఆన్సర్. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలా. మీ ఇద్దరు వెళ్తున్నారు. ఓకే, మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 go. చేయితోని పగలగొట్టారు. ఒప్పుకోండి, లేకపోతే మళ్ళీ చూపెడతాం. మేబీ బై మిస్టేక్ గా అయిందేమో. అబ్బా బై మిస్టేక్ అమ్మా. ఎప్పుడు ఒప్పుకున్నారమ్మా మీరు మిస్టేక్ అయిందని? కాబట్టి చీటింగ్ చేసినప్పుడు డైరెక్ట్ అవతల వాళ్ళకే ఛాన్స్ వస్తుంది. క్వశ్చన్ అడుగుతున్నా, క్వశ్చన్ ఆన్సర్ చేసే అవకాశం మీకు వస్తుంది. ఈటీవీ విన్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరోయిన్ పేరుతో వచ్చిన ఒక పాట ఏంటి? ఎవరు మాట్లాడలేదు. లవ్ చేయవా? అదే కాత్యాయిని. లవ్ చేయవా? కాత్యాయిని ఫోన్ చేసావా? ఇంకా ఒరే అఖిల్. ఓకే, మీకు ఛాన్స్ వచ్చింది. కాత్యాయిని ఫోన్ చేసావా? ఒరే అఖిల్ ఇదేమి పాటరా? ఒరే అఖిల్ ఇదేమి పాటరా? పాయింట్ వచ్చింది. వన్ పాయింట్ టూ. ఇప్పుడు 1 and 3 మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 go. ఓకే, ఫస్ట్ మళ్ళీ మీరే వచ్చారు కాబట్టి మీకు ఈ క్వశ్చన్. ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ది గార్జియస్, ది ఎవర్ గ్రీన్ శ్రేయ గారు నటించిన ఏవైనా 5 తెలుగు సినిమా పేర్లు. నువ్వే మొత్తం నువ్వే. చాలా సినిమాలు ఉన్నాయి కదా శ్రేయ. చాలా సినిమాలు ఉన్నాయి. 5, చెప్పండి. 4, 3, 2, 1. ఆవిడ చెప్పింది కాకుండా 5 కొత్తవి చెప్పాలి మీరు. సంతోషం, నేనున్నాను. ఇంకా 3, 5, 4,
3, అదే 2, 1, టైమ్ అప్. 5 అడితే వీళ్ళు 3 చెప్పారు, మీరెన్ని చెప్పారు? ఒకటి ఒకటే చెప్పారు, మీరు 3 చెప్పారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, హార్డ్ లక్. ఓకే, సో మీ ముగ్గురు ఇప్పుడు నాతో వచ్చేస్తున్నారు లక్కీ జోన్. 4 పిగ్గీ బ్యాంక్స్ రెడీగా ఉన్నాయి. మీ ముగ్గురు వెళ్తారు, ఒక్కొక్క పిగ్గీ బ్యాంక్ ని తీసుకొని వస్తారు. అది ఇక్కడ పగల కొడతాం. ఎవరెంత గెలుచుకున్నారో అది వాళ్ళకి కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి వెళ్తాం. 3, 2, 1, go. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మీరు గెలుచుకున్న డబ్బులు వాళ్ళిద్దరిట్లో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? తనకే? ఓకే, పగల కొట్టండి. $500, 1,000, not bad. ఒకటి, 2, 3, 4, $2,000. మేడం మీ పేరు? హాయ్ రవి గారు, హాయ్ అండి. నా పేరు దేవి అండి. దేవి గారు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా, యోగా చేస్తుంటారా? అంటే బాగా లావుగా ఉన్నాను అనిపించినప్పుడల్లా చేస్తుంటానండి. లావు ఎవరున్నారండి? నేనేనండి. అస్సలు లేరండి, ఎంత బాగున్నారు. అది కాదు, అది కూడా చేయనండి. అమ్మో, ఉన్నారు సరే సరే చేస్తానండి. ఓకే, హాయ్ అన్న, వాట్స్ యువర్ నేమ్? హాయ్ రవి, Hi. నేను సౌమ్య. హాయ్ సౌమ్య, మీకోసం ఒక 2 లైన్స్. చెప్పండి. బెల్ కొడితే క్లాస్ స్టార్ట్ అవుతుంది, బీట్ పడితే డాన్స్ స్టార్ట్ అవుతుంది. మరి మన రవి అన్న మైక్ పట్టుకుంటే పండగ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. ఏం చేస్తున్నావు సౌమ్య? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్కింగ్ హియర్. Yeah. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మేడం? నా పేరు చంద్రకళ. చంద్రకళ గారు ఏం చేస్తుంటారు? నీ బిజినెస్. హాయ్ మేడం, ఏం చేస్తుంటారు? మీ పేరు? యతీష. యతీష గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. హాయ్ అండి, మీ పేరు? విజయ అండి. హౌ ఆర్ యు? విజయ్ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హాయ్ సార్. హాయ్ అండి, మీ పేరు? కుసుమాంజలి. కుసుమాంజలి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీకు ఎప్పుడైనా యాక్టింగ్ చేయాలని అనిపించిందా? లేదు. మంచి పని చేశారు, వెరీ గుడ్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. ఇది సార్ మా బ్రాండ్. ఎల్లో టీమ్ అండ్ ఆరెంజ్ టీమ్ స్ట్రైట్ గా వెళ్ళేసి ఒక బ్లాక్ లో పెట్టి వస్తారు. టిక్ టాక్ టో, ఈ గేమ్ తెలుసు కదా, దాడి గేమ్. పెట్టేసి వచ్చి సెకండ్ పార్టిసిపెంట్ కి హై ఫైవ్ కొడితేనే ఇక్కడ నుంచి బయలుదేరతారు. రైట్? అలా సీక్వెన్స్ గా సెట్ చేయాలి, క్రాస్ గానీ డయాగ్నల్ గానీ. ఎవరైతే ఫస్ట్ సీక్వెన్స్ గా సెట్ చేస్తారో వాళ్ళు విన్నర్. 3, 2, 1, go. ఇంత ఈజీ, ఇంత మెల్లగా హ్యాపీగా వెళ్తున్నారు. చూడకుండా ఇలా వెళ్ళారు కాబట్టి అద్భుతంగా ఆడారు కాబట్టి 1 పాయింట్. సెకండ్ పాయింట్ కూడా అలా ఇచ్చేసారు అనుకోండి, రేపు పొద్దున్న తిరిగేటప్పుడు అందరూ మీ పక్కన వాళ్ళు సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. 3, 2, 1, go. ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలి. 1 పాయింట్. అలా ముఖం మీదకి వచ్చి ఎగిరిస్తారేంటండి? ఫైనల్ పాయింట్, డిసైడర్ పాయింట్. 3, 2, 1, go. హలో పిల్ల, హలో హలో పిల్ల, మహాపుస్తాపుగా ఇటురా నాకే. మనస్సు లోపల ముస్తాపులా దూరి రెడిపోని మంటలు పోయి మాకే. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ.
ఎల్లో కోన్ ని జరిపావా? యా లాస్ట్ రౌండ్ అన్ని 3 పెట్టిన తర్వాత 4th ఛాన్సెస్ దాటం లేదు. నో, దెన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎల్లో కోన్ ని పట్టుకోకూడదు. దట్ వాజ్ ది ఫస్ట్ రూల్. ఎల్లో కోన్ ని ముట్టుకున్నావు కాబట్టి ఆ 1 పాయింట్ ఇటు వచ్చేసి రౌండ్ విన్నర్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 థర్డ్ లాక్. రూల్స్ ఆర్ రూల్స్, రూల్స్ ఆర్ ఫర్ ఆల్, రూల్స్ ఆర్ రూల్స్. yes అండ్ విన్నర్స్ కి మేము చేస్తున్నాం 1 2 3,000 రూపీస్. All right, so let's start our final round. It's a family party. ఫైనల్ రౌండ్. కప్స్ ఉన్నాయి, ఓ కింద ట్రే లాంటిది అట్టు ఉంది, దాని మీద పిరమిడ్ సెట్ చేస్తారు. ఇద్దరిద్దరుగా పిరమిడ్ సెట్ చేసి ఆ రింగ్ మీద సెట్ చేయాలి. గాట్ ఇట్? ఎవరైతే సరిగ్గా తీసుకెళ్లి పెడతారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. ఎవరైతే ఎక్కువ పాయింట్ గెలుస్తుందో వారికి గెలుస్తారు. గాట్ ఇట్? 3 2 1 గో. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాయి రాయి నా మల్లె పూల బుట్ట అంటించుకుంటా చుట్టా. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ వెళ్ళండి మెల్లగా వెళ్ళండి. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. రంగులతో పట్టా బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. ఓకే 1 పాయింట్ ఇటు. ఇంకో పాయింట్ మీకు వచ్చేసిందంటే ఇంకో గేమ్ ఉండదు, మీరు రౌండ్ విన్ అయిపోతారు. మిగతా ఇద్దరు రెడీ అయిపోండి సెకండ్ పాయింట్ కోసం. మిగతా ఇద్దరు 3 2 1 గో. సీను 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 నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీఠా పాను. పీను పీను నువ్వెల జాను తీసేస్తా బ్యూటీ స్కాను. నీ సోలో గుండెల్లో ఎంటే వేస్తాను, నాలో నీ ఫోటో ప్రింటే చేస్తాను. పక్కసరి ఎక్కిస్తాను, చుక్కలోనే పక్కేస్తాను తారాజు. ఆరాంసే 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 ఎడ్జ్. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. పెట్టే ముందు అది పడిపోయింది. వీళ్ళ నిల్చున్నది 1 పాయింట్. వన్ పాయింట్. ఇప్పుడు మీ నలుగురిలో ఎవరన్నా ఇద్దరు రావచ్చు, కానీ ఫస్ట్ టైం మీలో ఒకరు రావాలి. ఫస్ట్ మీ ఇద్దరిలో అండ్ మీ ఇద్దరిలో ఒకరు రావాలి. ఈ కాంబినేషన్. లాస్ట్ డిసైడింగ్ పాయింట్ కోసం 3 2 1 గో. పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా, నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. నీ దగ్గరకు వీరా నీ షట్టుకు మూడేస్తా చీరా. తిను మారే దిల్లు కోరే నిన్ను చాయ్వన్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే. యారై అంటుంది గాడి, అయిపోదాం పద నంబర్ 1 జోడి. తయారయ్యే ఉంది లకి లేది, ఇక మోగించే పిపి మెలోడీ. పిల్ల 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 నా స్వీటు
నిజంగా బాహుబలి సినిమా తర్వాత అన్ని టెస్టులు ఉన్నాయంటే ఈ ఎపిసోడ్లోనే ఉంది. సెకండ్ పాయింట్ తో రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, హార్డ్ లక్, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. మీకోసం ఒక కవిత. చెప్పండి. మీ మాటల్లో అతడు లాంటి ఆత్మవిశ్వాసం, మీ నవ్వులో నువ్వు నాకు నచ్చావు అనే ఆప్యాయత, మీ యాంకరింగ్ లో అలా వైకుంఠపురం లాంటి ఆనందం పంచుతుంది. ప్రేక్షకులందరికీ మీరు మన్మధుడలా చిరునవ్వులు పంచుతారు. మీ చమత్కారాలు వింటుంటే ప్రతిక్షణం ఆనందం. ఈ వేదికపై మీరుంటే అది నిజంగా బొమ్మరిల్లు లాంటి ఆత్మీయతను కలిగిస్తుంది. మీ ప్రతిభకు మా తరపున జోహార్. ఇలాగే ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో లీడర్గా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు రవి గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ గెలిచిన టీమ్ కి 2, 3 and 4,000 రూపీస్. అది మా ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.